హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీలో రేపటి నుండి మార్చి నెలాఖరు వరకు విడుదల అయ్యేటువంటి పథకాల లిస్ట్ అయితే వచ్చేసింది. మీకు వన్ బై వన్ ఒక్కొక్క పథకం గురించి క్లియర్‌గా చెప్తాను. మొత్తంగా ఎన్ని పథకాలు విడుదల అవ్వబోతున్నాయి? ఆ పథకాల పేర్లేంటి? ఏ పథకం ఏ తేదీన విడుదల అవ్వబోతుంది? అలాగే వాటి ద్వారా లబ్ధిదారులకు ఏమేమి లబ్ధి చేకూరుతుంది? ఇందులో ఏవైనా కొత్త పథకాలు ఉన్నాయా? ఆ పథకాలు ఏ డేట్‌న విడుదలవుతాయి? వాటికి ఎవరు అర్హులవుతారు? ఎవరు అనర్హులవుతారు? కొత్తగా ఎలా దరఖాస్తులు పెట్టుకోవాలి? ఈ విధంగా పూర్తి సమాచారం ఈ వీడియోలో చెప్తాను. తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా మీకేమైనా డౌట్‌లు ఉన్నట్లయితే కామెంట్‌లో అడగండి. నేను రెస్పాండ్ అయితే అవుతాను అక్కడ కూడా. ఫస్ట్ టైం ఛానెల్‌ని చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే షేర్ చేసేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా లైక్ చేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే ఏపీలో రేపటి నుండి మార్చి నెలాఖరు వరకు విడుదల అయ్యేటువంటి పథకాల లిస్ట్ అయితే వచ్చేసింది. ఒక్కొక్క పథకం గురించి వన్ బై వన్ డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? మొట్టమొదటగా ప్రతి నెల ఒకటో తారీఖున వస్తుందంటే జనరల్‌గా అందరికీ గుర్తుకొచ్చేది సామాజిక భద్రతా పెన్షన్‌లను. సో, అయితే ఈ మార్చి నెలకు సంబంధించి కూడా ఈ సామాజిక భద్రతా పెన్షన్‌లను పంపిణీ చేస్తూ ఉన్నారు. యాక్చువల్‌గా 1, 2 తారీఖుల్లో పెన్షన్‌లను పంపిణీ చేయాలి. బట్ ఏంటంటే ఈరోజు మార్చి 1 తారీఖున ఆదివారం అయితే వచ్చింది. అందువల్ల ఈ 1 తారీఖుకు బదులుగా నిన్నటి నుంచే పెన్షన్‌ల పంపిణీ మొదలైపోయింది. ఓకేనా? అయితే నిన్న ఎవరైనా పెన్షన్‌లు తీసుకోకుండా అరకొర మిగిలి ఉన్నట్లయితే అటువంటి వాళ్ళందరికీ కూడా రేపటి రోజున పెన్షన్‌లను ఇస్తారు. నో ప్రాబ్లమ్. మీరు వెళ్ళైతే తెచ్చుకోవచ్చు. మీ గ్రామ వార్డు సచివాలయం దగ్గరికి వెళ్లి పెన్షన్‌లు అడిగితే అక్కడ ఇస్తారనమాట. ఎవరైతే నిన్న తీసుకోకుండా ఉంటారో. సో, మాక్సిమం రేపటి లోపల తీసుకునేసేయండి. ఎందుకంటే 2 రోజుల్లో పంపిణీ చేస్తారు మనకు. ఒకవేళ మీరు రేపు కూడా తీసుకోలేనటువంటి పక్షంలో, ఒకవేళ రాలేనటువంటి సిట్యుయేషన్‌లో ఉన్నట్లయితే తిరిగి మీరు వచ్చే నెలకి అంటే ఏప్రిల్ నెలకి ఈ 2 నెలలకు సంబంధించినటువంటి పెన్షన్‌లను తీసుకోవచ్చు. ఇక్కడ జిల్లాల వారీగా ఎంతెంత పర్సెంటేజ్ అనేటువంటిది కంప్లీట్ అయిందో చూడొచ్చు మీరు. ఫర్ ఎగ్జాంపుల్‌గా తిరుపతి డిస్ట్రిక్ట్‌లో వచ్చి 94%, పోలవరం డిస్ట్రిక్ట్‌లో వచ్చేసి 94, అన్నమయ్య డిస్ట్రిక్ట్‌లో 94, ఇంకా రిమైనింగ్ మనకు అరాకొర మిగిలున్నాయి పంపిణీ చేయాల్సినటివి. 100% పంపిణీ చేయాలి ప్రతి డిస్ట్రిక్ట్‌లో కూడా. సో, ఇక చాలా దగ్గరలో కూడా తీసుకోలేదు కాబట్టి అరాకొర రేపైతే తీసుకోండి. 2వ తారీఖున ఇస్తారు మీకు. ఇక్కడికి పెన్షన్ల పంపిణీకి సంబంధించిన సమాచారం క్లియర్. నెక్స్ట్ ఇంకొక పథకం వచ్చేసి ఫ్రీ రేషన్ అనమాట. ప్రతి నెల పెన్షన్ల పంపిణీ ఎలా ఉంటుందో ఉచిత రేషన్ కూడా అలాగే ఉంటుంది మనకు. రేపటి నుండి ఈ నెల 16వ తారీఖు వరకైతే ఉచిత రేషన్ పంపిణీ జరుగుతుంది. మీరు మీ అంతటా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు మీ దగ్గరలో ఉన్నటువంటి ఈ రేషన్ దుకాణాల దగ్గరికి వెళ్ళైతే రేషన్ అనేటువంటిది తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే ఎన్‌డీఏ వాహనాలు రావట్లేదు కాబట్టి మీ అంతట మీరే రేషన్ కార్డ్ తీసుకువెళ్ళి మీకు రావాల్సినటువంటి రేషన్‌ను తెచ్చుకోండి. 60 ఏళ్ళు పైబడినటువంటి వృద్ధులు ఎవరైనా ఉన్నట్లయితే వీళ్ళకి మాత్రము రేషన్‌ను డోర్ డెలివరీ చేయాలి. రేషన్ డీలర్స్ ఎవరైతే ఉన్నారో. సో, ఈ విధంగా మీ యొక్క పరిసర ప్రాంతాల్లో అంటే మీ ప్రాంతాల్లో రేషన్‌ను డోర్ డెలివరీ చేస్తున్నారా? లేదా? అనే విషయం గురించి కమెంట్‌లో పెట్టండి. చేస్తున్నారంటే చేస్తున్నారని, లేదు అంటే లేదని కమెంట్‌లో పెట్టండి. ఓకేనా? ఇలాగా రెండవ పథకం ఇదనమాట. నెక్స్ట్ ఇకపోతే మార్చి నెలలోనే రైతులకు అన్నదాత సుఖీభవ పథకం మూడో విడత కింద రూ. 4,000, అలాగే పీఎం కిసాన్ పథకం 22వ విడత కింద 2,000, మొత్తంగా రూ. 6,000 విడుదల చేయబోతున్నారు. మన ఏపీ వాళ్ళకి ఒక్కటే ఇది. రిమైనింగ్ స్టేట్‌ల వాళ్ళకి పీఎం కిసాన్ 22వ విడత కింద రూ. 2,000 మాత్రమే వస్తుంది. అయితే వీటిని ఈ మార్చి నెల 5, 6 తారీఖుల్లో రిలీజ్ చేసే విధంగా అయితే చూస్తున్నారు. ఫస్ట్ ఏంటంటే పీఎం కిసాన్ పథకం నిధులు ఎప్పుడు విడుదలవుతాయని తెలుసుకుంటే చాలు. ఏపీ వాళ్ళకు ఆటోమేటిక్‌గా అదే డేట్‌న అన్నదాత సుఖీభవ పథకం నిధులు కూడా రిలీజ్ చేస్తారు. నేను ఆల్రెడీ ఈ 2 పథకాలకు సంబంధించిన పూర్తి వివరాలను సెపరేట్ వీడియోలో చెప్పున్నాను. మీరు ఒకసారి వెళ్ళి ఆ వీడియోని చూడండి. మన ఛానల్‌లో అప్లోడ్ చేసున్నాను. క్లియర్‌గా అర్థమవుతుంది మీకు. రూ. 6,000 రావాలి అంటే ఏం చేయాలి? ఏమేం పనులు చేసుకోవాలి? బ్యాంక్ అకౌంట్‌కి ఏమేమి లింక్ చేసి పెట్టుకోవుండాలి? ఈ వివరాలన్నిటి గురించి. ఏమైనా డౌట్‌లు ఉన్నా కూడా కామెంట్‌లో అడగండి. నేను రెస్పాండ్ అయితే అవుతాను. ఓకేనా? నెక్స్ట్ మనకు ఇంకొక పథకం వచ్చేసి ఏంటి అంటే 8వ తారీఖున మహిళలకు సంబంధించి మహిళా దినోత్సవం సందర్భంగా 2 కొత్త పథకాలైతే అమల్లోకి రాబోతున్నాయి ఇప్పుడు. సో, 2 కొత్త పథకాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పాను కదా స్టార్టింగ్‌లో. కొత్త పథకాలు ఉన్నాయి 2. ఒకటొచ్చి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకము. రెండొచ్చి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకము.
సో ఇవి కేవలము డ్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలకు మాత్రమే వర్తిస్తాయన్నమాట. సో జనరల్‌గా ఇప్పుడు ప్రతి కుటుంబంలో కూడా ఉన్నారు డ్వాక్రా సంఘాల్లో మహిళలు. సో అటువంటి వాళ్ళందరికీ కూడా ఇది చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. తప్పకుండా తెలుసుకోండి ఈ సమాచారం. తెలియనటువంటి వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం అనేది ఎందుకు తీసుకువచ్చారు? దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అంటే, మీ యొక్క పిల్లల చదువులకు సంబంధించి రుణాలు ఇస్తారనమాట. రూ. 10,000 నుంచి గరిష్టంగా రూ. 1,00,000 వరకు. కేవలం 4% వడ్డీ అంటే పావలా వడ్డీకే ఇస్తారు. మీరు 48 వాయిదాల్లో చెల్లించుకోవచ్చు ఈ అమౌంట్ మొత్తాన్ని. అడ్మిషన్ లెటర్, ఫీజు రసీదు తప్పనిసరి చేసుకోవాలి. మీరు ఈ లోన్‌కు అప్లై చేసుకోవాలంటే. మీ కాలేజ్ మీ స్కూల్స్ మీ పిల్లల యొక్క స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, దాంట్లో అడ్మిషన్ లెటర్లు, ఫీజు రసీదు తప్పనిసరి. ఇక దరఖాస్తు చేసుకున్నటువంటి 48 గంటల్లో నేరుగా మీ ఖాతాలకు అమౌంట్ అనేది జమ కావడం జరుగుతుంది. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఇది. ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో చూద్దాం ఇప్పుడు. సో ఇది కూడా మ్యాక్సిమం డ్వాక్రా సంఘాల మహిళల యొక్క పిల్లల వాళ్ళ కుమార్తె వివాహ ఖర్చులకు వర్తింపు జరుగుతుంది. సభ్యురాలి కుమార్తె వివాహ ఖర్చులకు మాత్రమే. రూ. 10,000 నుంచి రూ. 1,00,000 వరకు సేమ్. పావుల వడ్డీకి ఇది కూడా 48 వాయిదాల్లో గరిష్టంగా చెల్లించుకోవచ్చు. ఇది అప్లై చేసుకోవడానికి లగ్నపత్రిక, పెళ్లి ఖర్చుల అంచనా పత్రాలు తప్పనిసరి ఉండాలి. పరిశీలన అనంతరం సభ్యురాలి ఖాతాల్లోకి నేరుగా నగదు అనేది జమ కావడం జరుగుతుంది. ఈ ప్రాసెస్లో మీరు దరఖాస్తులు చేసుకుంటే, అప్లికేషన్స్ పెట్టుకున్నట్లయితే నగదు అనేది లోన్ అమౌంట్ మీకు బ్యాంక్ ఖాతాలోకి నేరుగా జమ అవుతుంది. ఓకేనా? సో డ్వాక్రా సంఘాల్లో కనీసం 6 నెలలు పూర్తి అయి ఉండాలి జాయిన్ అయ్యి మహిళ. అప్పుడు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్, ఇప్పటికే తీసుకున్నటువంటి బ్యాంక్ లింకేజు, శ్రీనిధి లేదా ఇతర రుణాలు సక్రమంగా చెల్లిస్తున్నటువంటి వాళ్ళకు మాత్రమే వర్తింపు జరుగుతుందని చెప్తూ ఉన్నారు. ఎవరైనా పెండింగ్లో పెట్టుకున్నట్లయితే వాళ్ళకి మాత్రం వర్తింపు జరగవు అన్నమాట ఈ 2 పథకాలు. సో ఇది కొత్త పథకాలు. ఇవి 2 కొత్త పథకాలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకపోతే, రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం అనేది తీసుకొచ్చారు. దీనికి సపరేట్‌గా ఇంద్రధనుస్సు అనే పథకం పేరు కూడా పెట్టడం జరిగింది. ఇంద్రధనుస్సు పథకం కింద దివ్యాంగులకు ఫ్రీ బస్‌ను సౌకర్యం అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కల్పించడం జరుగుతుంది. ఇక ఈ ఫ్రీ బస్ సౌకర్యం ముఖ్యంగా దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్లు ఎంత పర్సెంటేజ్ ఉంటే అప్లికేబుల్ అవుతుందో చూద్దాం. అలాగే ఏ బస్సులకు మాత్రమే ఫ్రీ బస్సు కల్పించారు, ఏ బస్సులకు 50% రాయితీ ఇచ్చారు, ఈ వివరాల గురించి చూద్దాం. రాష్ట్రంలో దివ్యాంగులకు ఆర్టీసీ బస్సులో ఉచిత సదుపాయం కల్పిస్తూ శనివారం అనగా నిన్నటి రోజున ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు స్త్రీశక్తి పథకం కింద ఉచిత ప్రయాణం కల్పిస్తూ ఉండగా, వీటిలో దివ్యాంగులకు కూడా ఉచిత ప్రయాణం వర్తింపు చేసేందుకు తీసుకురావడం జరిగింది ఇంద్రధనుస్సు అనే పథకాన్ని. 40% అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నటువంటి దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం అయితే వర్తింపు జరుగుతుంది. 40% బిలో ఉన్నట్లయితే మీకు ఈ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం రాదన్నమాట. ఓకేనా? డిసెంబర్లో సీఎం గారు మనకు హామీ అనేది అయితే ఇవ్వటం జరిగింది. ప్రస్తుతము ఈ యొక్క దివ్యాంగులకు మెట్రో ఎక్స్ప్రెస్, అలాగే పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, నాన్ స్టాప్ అంతర్రాష్ట్ర, ఇంటర్ స్టేట్, సప్తగిరి ఎక్స్ప్రెస్, తిరుమల ఘాట్లో తిరిగేటువంటివి, అలాగే అల్ట్రా డీలక్స్ బస్సుల సర్వీసుల్లోనూ టికెట్ ఛార్జీల్లో 50% రాయితీ అనేది ఇస్తూ ఉన్నారు. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోని సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సదుపాయం ఉంది. తాజా ఉత్తర్వుల నేపథ్యంలో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో కూడా దివ్యాంగులకు ఉచిత ప్రయాణానికి అవకాశం అయితే కల్పిస్తారు. మిగిలినటువంటి నాన్ స్టాప్, సప్తగిరి ఎక్స్ప్రెస్, అల్ట్రా డీలక్స్, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల్లో ఇప్పుడున్నట్లే 50% రాయితీ అనేది కొనసాగుతుంది. కేవలము ఈ యొక్క పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మాత్రమే ఈ దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం అవకాశం అయితే కల్పిస్తున్నారు. ఓకేనా? ఇక్కడ రిమైనింగ్ ఈ యొక్క నాన్ స్టాప్, సప్తగిరి ఎక్స్ప్రెస్, అల్ట్రా డీలక్స్, అంతర్రాష్ట్ర సర్వీస్ బస్సులు ఏవైతే ఉన్నాయో వీటిలో ఇప్పటికే మనకు 50% రాయితీ అయితే కొనసాగుతుంది. అది అలాగే కొనసాగుతుందన్నమాట. రాష్ట్రాల్లో 11 లక్షల మంది దివ్యాంగులకు ఉన్నట్లు సంబంధిత శాఖ అధికారులు ఆర్టీసీ వివరాలను అందజేశారు. ప్రస్తుతము ఆర్టీసీలో 2 లక్షల మంది దివ్యాంగులకు మాత్రమే పాస్ వినియోగించుకుంటున్నారు సమాచారం అన్నమాట. సో ఇక దివ్యాంగులకు కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం అయితే అమల్లోకి వచ్చేసింది అనమాట. ఓకేనా? సో ఇందులో మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కూడా కమెంట్లో అడగండి. నేను దీని గురించి సపరేట్గా క్లియర్గా వీడియో చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను ఈ ఇంద్రధనుస్సు పథకానికి సంబంధించి. సో మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తున్నాను గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.